టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భముగా ఆయనకు నివాళులు అర్పిద్దాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఆయన ఆవేదనను ఒకసారి విందాం. ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్ను పోటు పొడిచి 29 సంవత్సరాలైన ఆ గాయాలు మానలేదు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నంలో చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు. అది శాశ్వతం. సింహం ఐఎమ్ ది లయన్, ఎన్టీఆర్ ఇస్ ది లయన్. నేను సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు, ఏ అవమానం సహించదు. కాబట్టి నాకు జరిగిన విధానం, నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పటం నా ధర్మం, నా కర్తవ్యం. ప్రజలు నన్ను నమ్మారు, నాకు ఓటిచ్చారు. ఆనాడు చంద్రబాబు మాట మాత్రంగా తెలుసును కానీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, వారిని ఓటాడలేదు, తెలుగుదేశాన్ని గెలిపించమని కూడా ఆయన ఏమీ శ్రమ చేయలేదు. ఆయన చేసిన వల్ల ఒక్కటే, ఎవరిని ఏ విధంగా లోపరుచుకోవాలో, ఏ ప్రలోభంతో ఎవరినైతే తన వాడిని తిప్పుకోగలవాలో ఆ విధంగా ప్రయత్నించాడు ఆయన. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మోసమని అనండి, ఏమైనా అనండి, మొత్తం మనసు అంతా పెంచగలిగాడు. ఎందుకంటే నాతో రాజకీయ జీవితాన్ని ప్రవేశించిన వాళ్ళు నా తమ్ముడు, నా శాసనసభ్యులు, నా చెల్లెళ్ళు ఉన్నారు. వారికి తెలుసు, నాకు తెలుసు. అయినప్పటికీ వారందరూ కూడా చంద్రబాబు ప్రలోభానికి వాడు లోనయ్యారు అంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలతో వారు లోపరుచుకున్నాడు అది ఆలోచించాలని నేను మీకు చెప్తున్నాను. ఆ ప్రలోభం పెట్టిన వాడు వాడిది, చంద్రబాబుది. ఈ విధంగా ప్రభుత్వాన్ని అపహాస్యం చేశాడు చంద్రబాబు. ఐఎమ్ సారీ. ఈనాడు అసలు ప్రభుత్వం అనేది లేదు, ప్రజల కోసం చూడటం అనేది లేదు, ప్రజా సమస్యలు తీర్చడం అనేది లేదు. కేవలం చంద్రబాబు తను చేసిన దుర్మార్గాన్ని, తను చేసిన దుర్గమానాన్ని, తను చేసినటువంటి దుర్విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ కూడా వేస్తున్న ఎత్తులు, చేస్తున్న తంతులు. ఆ రోజున కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు కాంగ్రెస్ 1983 సంవత్సరం ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మేము తెలుగుదేశం పెట్టాం. 1983 అప్పుడు మరి ఆయన ఓడిపోయారు సామాన్యమైనటువంటి ఒక అభ్యర్థి చేతుల్లో. మరి తర్వాత చివరికి తన స్థానం, తన ఉన్నటువంటి నియోజకవర్గం వదిలిపెట్టుకుని వేరే ఒక చోటుకి అక్కడి నుంచి ఈనాడు వస్తున్నాడు. కానీ తను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఈనాడు నేను వచ్చానని చెప్పడానికి అర్హత లేనే లేదు. మరి అప్పటి నుంచి కూడా మరి ఏ విధంగా నేను గౌరవించాను. ఒక యువకుడు ప్రోత్సహించాలి, మంచి పని చేయించాలి, తన చేత ప్రజా సంక్షేమాలను చేయించాలనే ఉద్దేశంతోనే ఆయన నేను వస్తానంటే అందరూ వద్దన్నా తిరిగి పట్ల చేర్చుకున్నాను. నన్ను అన్నాడు మాటలు అన్నది కూడా చెప్పారు. మిమ్మల్ని ఇట్లా అన్నాడు, మీరు నాకు దేవుడు లాంటి వారు మాకు, కాబట్టి మేము సహించడం చెప్పి తెలుగుదేశంలో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ చెప్పారు నాకు. కానీ నేను చెప్పాను, యువకుడు చూద్దాం, ప్రోత్సహిద్దామని. మరి ఆనాడు నుంచి కూడా ఏ విధంగా ప్రోత్సహించాలని తన బాధ్యత ఏమిటి? చెట్లు నలుగుడు, చెట్టు ఉంది మహావృక్షం, నువ్వు దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక పక్షివి. అంతే తప్ప చెట్టునే అయితే హీమతి ఏమవుతుందో గుర్తించాలి. ఈనాడు ప్రజల ముందు ఆయన ముఖ్యమంత్రులు ఆయన అనుకుంటున్నాడేమో, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు జ్ఞానంతో కళ్ళు తీసి ఒక్కసారి చూడమనండి. నాకు తెలియని వాళ్ళు అనుకుంటున్నారు, సారీ ఫర్ ఇట్.
కానీ వాళ్ళలో మానవత్వం ఎలా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకి ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరవదు, ఎప్పుడూ జరిగింది. అశేష ప్రజానీకానికి, నా తెలుగింటి ఆడబడుచులకు, అన్నదమ్ములకు వందనం, శుభాభివందనం. మీకు తెలుసు, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజాక్షేమమే నా ఊపిరని, బడుగు ప్రజల అభ్యున్నతి కోసమే ఈ జీవితం అంకితమని, ధర్మం చేయాల్సింది మీరు కాబట్టి నాకు జరిగిన అన్యాయం గురించి మీ ప్రజా న్యాయస్థానం ముందు ఉంచుతున్నాను. నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఈ సమరంలో తుది నిర్ణేతలు మీరే. ఇప్పుడు ఈ గూడు పుఠానికి, ఈ మోసానికి మూల స్తంభం, ఈ పద్మ వ్యూహానికి కేంద్ర బిందువు నా అల్లుడు, నా గుండెల్లో చిచ్చు పెట్టినవాడు. మీ అందరికీ తెలుసు, నా పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో. నా ప్రత్యర్థి పార్టీలో ఉండి నా పార్టీని ఎదిరించి నాతోనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా పార్టీ మహాప్రభంజనంలో కొట్టుకుపోయిన ఒక చిన్న మిడత నా పార్టీ అధికారంలోకొచ్చిన తరువాత పార్టీలోకి చేరుతానని వస్తే అతణ్ణి చేర్చుకోవద్దని చాలా మంది హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు గదా అని ఔదార్యంతో పార్టీలో చేర్చుకుని ముఖ్యమైన పదవినిచ్చాను. అయితే అతను ప్రజాసేవ కోసం గాక ఒక దుష్ట ఆలోచనతో నా పార్టీలో చేరాడన్న మర్మాన్ని కనిపెట్టలేకపోయాను. ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో పెట్టుకొని నేను అతడు పెంచి పోషిస్తున్న ముఠాలు, చెరదిస్తున్న గ్రూపులు, వీటి గురించి నేను పట్టించుకోలేదు. అసలు అతనిలో దురాశ ఇంతగా ఉంటుందని నేను ఊహించలేకపోయాను. అతని వల్లే ప్రజాస్వామ్యం పట్టపగలు ఇంత దారుణంగా హత్యకు గురవుతుందని అధికారం కోసం ఆ మనిషి అతి అల్పమైన, నీచమైన, అతి హేయమైన వెన్నుపోటుకు సిద్ధపడతాడని నేను ఊహించలేకపోయాను. అతను మేకవన్నె పులి, తేనె పూసిన కత్తి. ఆ కత్తితో వెన్నుపోటు జరిగింది నాకు కాదు, నన్ను నమ్మి నాకు అధికారమిచ్చిన మీకు, మీరు వేసిన ఓటుకు, ప్రజాస్వామ్యానికి, విశ్వసించిన ఆశయాలకు వెన్నుపోటు. ఇంతటి నీచానికి ఒడిగెట్టిన వాడు చేతులు జోడించి నమస్కారం చేసి తుపాకీ పేల్చి మహాత్ముని పొట్టనబెట్టుకున్న గాడ్సే కన్నా అధముడు. నాకు ఏ విధంగా ద్రోహం చెయ్యబడింది, నా వాళ్ళు, నా పిల్లలు, నా కుటుంబీకులు, వాడి పంచన చేరిన కొంతమంది పార్టీ వాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారన్నది ప్రజలకు చెప్పటం నా ధర్మం, నా కర్తవ్యం, నా బాధ్యత. దేవుడు కూడా క్షమించనటువంటి ఘాతుకం చేశాడు ఆ నీచుడు. ఏ విధమైన రాజకీయం కావాలి, ఏ విధమైన ప్రజాస్వామ్యం ఉండాలి అన్నది నిర్ణయించవలసింది మీరు. మీ నిర్ణయమే శిరోధార్యం, అది ప్రజాస్వామ్యం. కాబట్టి మీరు ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యానికి ఒక చక్కని రూపం దిద్దగలుగుతుందో అటువంటి పార్టీకి మీరు ఓటు వెయ్యండి. అంతేగాని దుర్మార్గులకి, మోసగాళ్లకి, వెన్నుపోటుదారులకి మాత్రం ఓటు వెయ్యకండి. మీ శ్రేయోభిలాషిగా మీ నందమూరి తారక రామారావు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి ఆవేదన, ఎలా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. ఈ తరం వారికి తెలియాలని చేశాను ఈ వీడియో. అందరికీ నమస్తే, బాయ్.